ఇవాళ అవిశ్వాస తీర్మానం ఉంది. మనం అందరం ఊహించిందే ఏంటంటే హౌస్ డిన్లో ఉండగా, డిన్లో అంటే డిస్టర్బెన్స్లో ఉండగా ఎలా చేయమంటారు? గతంలో మేము పెట్టినప్పుడు గతంలో డిసెంబర్ 9వ తారీఖు 2013 నుంచి 2014 ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ప్రతిరోజు హౌస్ జరిగిన ప్రతిరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడుతూనే ఉన్నాం. పెట్టగానే ఏమనేవారు, జనం అంతా కూడా వెళ్ళలో గొడవ చేస్తున్నారు కాబట్టి 50 మంది ఉన్నారో లేదో లెక్కెట్టడం కష్టంగా ఉందని ఆనాటి స్పీకరు సభ వాయిదా వేసి వెళ్ళిపోయేవారు. మళ్ళీ మధ్యాహ్నం సభ కూర్చుని అన్ని బిల్లులన్నీ పాస్ చేసేసుకునేవారు. యాక్చువల్గా రూల్ ప్రకారం 198 అనుకుంటాను, 198 రూల్ ప్రకారం అవిశ్వాస తీర్మానం అంటూ ఉండగా దాని సంగతి తెలియ వరకు సభలో ఏ రకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదు. అయితే తీసుకుంటుంటే ఎవరు అడగాలి? అపోజిషన్ అడగాలి. ఇదేంటండి ఆ రోజున అపోజిషన్ బీజేపీ, రూలింగ్ కాంగ్రెస్ కలిసిపోయారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. ఈవేళ కూడా అదే ప్రొసీజర్లో వీళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ టైంకి జనమంతా ఉన్నారు కాబట్టి నేను లెక్క పెట్టడానికి కుదరదు అని చెప్పి ఆవిడ వాయిదా వేశారు. మళ్ళీ సోమవారం పెడతారు. మళ్ళీ సోమవారం నాడు ఇదే జరుగుతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు నిన్ననే చెప్పాడు, ఆయన 40 ఏళ్ల సీనియారిటీ, ఆయనకున్నటువంటి పలుకుబడి, దాంట్లో చాలా వరకు నేను నమ్మాను. కొంచెం ఎక్కువ చెప్పుకున్నాడు అనుకోండి, అంత అవసరం లేదు, కానీ చాలా వరకు నిజాలే చెప్పాడు ఆయన. ఈవేళ 40 ఏళ్ల పలుకుబడి ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు కనుక ఢిల్లీలో కూర్చుని అన్ని పార్టీల పెద్దలతోటి మాట్లాడి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆవిడ చదివే టైంకి వెళ్ళలోకి ఏ పార్టీ వాళ్ళు వెళ్లకుండా ఆప్ చేసుకుని దీని మీద చర్చ జరిగి ఓటింగ్కి వచ్చేటువంటి పరిస్థితులు కనుక తీసుకురాగలిగితే మోడీ ప్రభుత్వం కూలిపోయినా సరే ఆశ్చర్యపోకలా. ఈవేళ మోడీ ప్రభుత్వం కూలినా కోలకపోయినా ఇంకున్నది ఎంతండి, సంవత్సరమే కదా అని అనుకోవచ్చు మీరు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగితే వీళ్ళు ఊరుకోరు. ఆ రోజు కాంగ్రెస్ని 2% ఓట్లోకి తెచ్చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి మోడీ గవర్నమెంట్నే కూల్చేశారు అనేటువంటి మెసేజ్ ఎప్పుడైతే వెళ్తుందో ఇక ఆంధ్ర పట్ల అందరూ కూడా ఒళ్ళు దగ్గరెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కూడా చాలా పెరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.